బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ మాదాపూర్లోని ఎన్ కన్వెన్షన్ కు హైడ్రా అధికారులు కూల్చివేస్తున్నారు. భారీ బందోబస్తు మధ్య అధికారులు కూల్చివేతలు ప్రారంభించడం జరిగింది. ఇక తాజాగా హైడ్రాకు సినీ నటుడు నాగార్జునకు సంబంధించిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ పై ఫిర్యాదు అందింది. తుమ్మకుంటలో చెరువును ఆక్రమించి 3 ఎకరాల్లో ఎన్ కన్వెన్షన్ సెంటర్ ను నిర్మించారని ఫిర్యాదు వచ్చింది. దీంతో పక్కా ఆధారాలతో తెల్లవారుజాము నుంచి అధికారులు కూల్చివేత ప్రారంభించారు. హైదరాబాద్ లో గత కొన్ని రోజులుగా అక్రమ కట్టడాల మీద స్పెషల్ ఫోకస్ పెట్టింది హైడ్రా. అక్రమ కట్టడాలను గుర్తించి వెంటనే కూల్చివేస్తోంది. హైదరాబాద్ మాదాపూర్లోని ఎన్ కన్వెన్షన్ ను హైడ్రా అధికారులు కూల్చివేస్తున్నారు. భారీ బందోబస్తు మధ్య అధికారులు కూల్చివేతలు ప్రారంభించారు. తాజాగా హైడ్రాకు సినీ నటుడు నాగార్జునకు సంబంధించి ఎన్ కన్వెన్షన్ సెంటర్ పై ఫిర్యాదు అందింది. తుమ్మకుంటలో చెరువును ఆక్రమించి 3 ఎకరాల్లో ఎన్ కన్వెన్షన్ సెంటర్ ను నిర్మించారని ఫిర్యాదు వచ్చింది. దీంతో పక్కా ఆధారాలతో తెల్లవారుజాము నుంచి అధికారులు కూల్చివేత ప్రారంభించారు. హైదరాబాద్ లో గత కొన్ని రోజులుగా అక్రమ కట్టడాల మీద స్పెషల్ ఫోకస్ పెట్టింది హైడ్రా. అక్రమ కట్టడాలను గుర్తించి వెంటనే కూల్చివేస్తోంది. మరింత సమాచారాన్ని మా తెలంగాణ బ్యూరో చీఫ్ మహేందర్ ఫోన్ లైన్ లో ఉన్నారు. మహేంద్ర, చెప్పండి. హైదరాబాద్ మాదాపూర్లోని అయితే హైడ్రా కన్వెన్షన్ ఎన్ కన్వెన్షన్ హైడ్రా అధికారులు అయితే కూల్చివేస్తున్నారు. అయితే ఇదే నేపథ్యంలోని సినీ నటుడు నాగార్జునకు సంబంధించిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ పై ఫిర్యాదు కూడా అందడం జరిగింది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? హైడ్రా మొత్తానికైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా వచ్చింది. ఒక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మానస పుత్రిక హైడ్రా పరిగణిస్తారు అదుపు. సో మొత్తానికైతే హైడ్రా ఎవరి మాట కూడా వినను, మేము చేయాల్సి చేస్తామంటూ ఇప్పటికే నాగార్జునకు సంబంధించినటువంటి ఎన్ కన్వెన్షన్ జోరు కూడా వెళ్ళింది. అయితే ఇన్నాళ్ళు కూడా నాగార్జున కన్వెన్షన్ పొలగొడతారా, హైడ్రా మరి పార్టీలకు అతీతంగా సినీ సెలబ్రిటీలు ఒకలాగా ట్రీట్ చేస్తుందా అనే దానిపైన వాటన్నిటి అనుమానాలకు పులిస్తా పెడుతూ హైడ్రా కమిషనర్ రంగనాథ్ అయితే దూసుకుపోతున్నారు. ప్రముఖ సినీ నటుడు అయినటువంటి నాగార్జునకు తెలంగాణ ప్రభుత్వం భారీ షాక్ అయితే ఇచ్చింది. మాదాపూర్ లోని తుమ్మడికుంట చెరువును కబ్జా చేసి నాగార్జున ఎన్ కన్వెన్షన్ హాల్ ను నిర్మించారనే ఆరోపణలు ఉన్నాయి. మరి ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన హైడ్రాకు ఈ నిర్మాణం పైన ఫిర్యాదులు కూడా వస్తున్నాయి. ఎన్ కన్వెన్షన్ తాకుతూనే చెరువు నీళ్లు ఉంటాయని, సో ఈ నిర్మాణం సంబంధించినటువంటి హైడ్రా పూర్తి వివరాలు సేకరించింది. ఈ రోజు ఎన్ కన్వెన్షన్ కూల్చివేత పనులు కూడా ప్రారంభించేసింది. హైదరాబాద్ లోని అక్రమ కట్టడాలపైన హైడ్రా ఫోకస్ అయితే చేసినట్టు చెప్పొచ్చు. ఇప్పుడు నగరంలో అక్రమాలు తొలగింపైన దూకుడుగా వ్యవహరిస్తుంది హైడ్రా. ఇటు కేటీఆర్ చెందినటువంటి భావిస్తున్నటువంటి జనవాడ ఫామ్ హౌస్ కూడా అక్రమం అంటూ కూల్చివేయడానికి రంగం సిద్ధమైపోయింది. హైడ్రా అయితే ఎవరి మాట వినను, ఎవరి అక్రమంగా ఎవరు నిర్మించినా కూడా దాన్ని కూల్చివేసి తీర్చామంటూ హైడ్రా తీసుకెళ్తుంది. సో అదేంటి కేటీఆర్ ఫామ్ హౌస్ కు సంబంధించినటువంటి కూల్చివేయకూడదు అనేటువంటి వ్యతిరేకంగా కోర్టుకు వెళ్లారు. మరి అదే సమయంలో హీరో అక్కినేని నాగార్జున చెందినటువంటి ఎన్ కన్వెన్షన్ పైన ఫిర్యాదులు అయితే అనేకంగా ఉన్నాయి. గత ప్రభుత్వంలో నాగార్జున మొత్తంగా కూడా ప్రభుత్వాన్ని ప్రసన్నం చేసుకోవడం చాలా సార్లు తిరగడం, సో ఇవన్నీ కూడా ఎవరు అధికారంలోకి వస్తే వాళ్ళతో చిట్టాపట్నం వేసుకొని తిరగడం అనేది సెలబ్రిటీలకు అలవాటైన పనే. మరి నాగార్జునకు సంబంధించినటువంటి ఎన్ కన్వెన్షన్ ను కూల్చివేస్తున్నారు హైడ్రా అధికారులు. ఇక జనవాడ ఫామ్ హౌస్ కూడా పూర్తిగా కూల్చివేతకు సిద్ధమైనట్టుగా కూడా వార్తలు అయితే వస్తున్నాయి. మరి ఇప్పుడు ఎన్ కన్వెన్షన్ ఏదైతే మాదాపూర్ తుమ్మడి చెరువులో 3 ఎకరాల 30 గుంటలను ఆక్రమించి నాగార్జున ఎన్ కన్వెన్షన్ నిర్మించాడు. మరి ఈ ఎన్ కన్వెన్షన్ సెంటర్ అయితే మొత్తానికి హైడ్రా అధికారులు కూల్చివేస్తున్నారు. గతంలోనే ఈ ఎన్ కన్వెన్షన్ పైన అనేక ఫిర్యాదులు ఉన్నాయి. మరి అప్పట్లోనే కూల్చివేస్తారన్న ప్రచారం అయితే జరిగింది. కానీ గత ప్రభుత్వం మరి ఎందుకు భయపడిందో, లేకపోతే సెలబ్రిటీల జోలికి వెళ్లకుండా కావడం, మరి ఎన్ కన్వెన్షన్ జోలికి వెళ్ళకపోవడం, మరి ఇంకేమైనా ఆర్థిక లావాదేవీలు ఏమైనా ప్రభుత్వంతో ఉన్నాయా? మొత్తానికి అయితే కేటీఆర్ కూడా ఈ మధ్య కాలంలోనే పదే అంటూనే ఉన్నాడు, ఎమ్మెల్యేలకు ఎంపీలకు ఫామ్ హౌస్ లేవా మేము చూపిస్తామంటూ. అయితే గత 10 ఏళ్ళు అధికారం ఉన్నప్పుడు, అవకాశం వచ్చినప్పుడు పూర్తిగా ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా సమర్థించినట్టే, కేటీఆర్ దగ్గర నుండి సమర్థించి ఎఫ్టీఎల్ లో కట్టుకున్నట్టుగా సో మొత్తానికైతే ఈ హైడ్రా అయితే దూసుకువెళ్తుంది. మరి ఇప్పుడు ఎన్ కన్వెన్షన్ కు కూడా కూల్చివేయడానికి రంగం సిద్ధం చేసుకుంది. ఇక జనవాడలో ఈ మధ్య కాలంలోనే ఒక క్షత్రియ సమావేశానికి రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ జనవాడలో దాదాపు కొన్ని 100 ఎకరాలలో ఈ భీమవరానికి సంబంధించినటువంటి రాజులు ఫామ్ హౌజులు బడాబడా రాజభవనాలు అయితే నిర్మించుకున్నారు. వాటి జోలికి కూడా ఇటు హైడ్రా దృష్టి సారించిందనే వార్తలు అయితే వస్తున్నాయి. మరి ఇప్పటికైతే హైడ్రా అనేది చాలా దూకుడుగా వ్యవహరిస్తుందని చెప్పొచ్చు. ఎన్ కన్వెన్షన్ కూడా నేటితో ప్రభుత్వాలకు ఎవరి మాట వినవు, ప్రభుత్వం చేస్తుంది అనే దానిపైన రేవంత్ రెడ్డి హైడ్రాను ఏదైతే నిర్మించాడో ఇదంతా పారదర్శకంగా పనిచేస్తుంది అనే దానికి ఇప్పుడు మొత్తంగా ఒక ఉదాహరణ అని చెప్పొచ్చు. ఆ రకంగా ఎన్ కన్వెన్షన్ కూర్చిన తర్వాత